అందరికీ నమస్కారం. తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో మరి అనూహ్యంగా టీవీకే పార్టీ అంటే విజయ్ అనూహ్యంగా విజయాన్ని సాధించడం జరిగింది. దీనిపైన మన ఈ రాష్ట్రంలో దేశంలో కూడా అనేక రకాల విశ్లేషణలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల లోపే ఆయన తమిళనాడులో అధికారాన్ని చేపట్టాడని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి ఆయనను అధికారంలోకి రాకుండా కూడా అనేక రకాలుగా రాజకీయ ప్రయత్నాలు జరిగినప్పటికీ మొత్తానికి ఆయన ప్రభుత్వం తమిళనాడులో కొలువుదీరింది. అయితే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు మరి టీవీకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకొని ఒక సంచలనాన్ని రేపాడని చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు అంటే మసీదులు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, చర్చీలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అంటే వీటికి దగ్గరలో ఎక్కడైనా సరే మద్యం షాపులు ఉంటాయి, అంటే లిక్కర్ షాపులు ఉంటే వాటిని రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఇంతవరకు మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. ఈ నిర్ణయాన్ని మరి యావత్ భారతదేశంలో ప్రజలందరూ ముక్తకంఠంతో అభినందిస్తున్నారు. ఇంకా మరొక విషయం ఏంటంటే మరి మన దేశంలో అంటే సాధారణ పౌరుల నుంచి మొదలుకొని సినీ సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు పుట్టినరోజులు జరుపుకున్నప్పుడు లేదంటే వెడ్డింగ్ డే అంటే పెళ్లి రోజులు జరుపుకున్నప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా ఎన్నికల్లో గెలిచినప్పుడు కావచ్చు, సంబరాలు జరుపుకున్న సందర్భంలో కావచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ ఫ్లెక్సీలు అనేటివి విపరీతంగా అంటే సందుల్లో, కాలనీలలో, అంటే రోడ్లపైన, కూడళ్లపైన విపరీతంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వల్ల కూడా అనేక ప్రమాదాలు అనేటివి ఏర్పడతా ఉన్నాయి. మనం చూసాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకుంటా మరి ఒక దగ్గర పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మరి విపరీతంగా గాలి రావడంతో బైక్ పైన వెళ్తున్న వాహనదారులకు మరి ఆ ఫ్లెక్సీ వెళ్ళి వాళ్ళ పైన పడడం వల్ల చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా అంటే వాతావరణ సమతుల్యాన్ని అంటే ఈ దెబ్బతీస్తుందని కూడా మనకు ఈ సైంటిఫిక్గా కూడా కొన్ని ఆధారాలు అంటే ఆ ఫ్లెక్సీలు కట్టడం, అవి ఊడిపోవడం, కింద పడిపోవడం, భూమిలో కలిసిపోయి మరి దానిలో రసాయనాలతో తయారవుతుంది కాబట్టి మరి వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది, అనేక జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే టీవీకే అధినేత విజయ్ ఆయన తమిళనాడులో అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ నటుడుగా, స్టార్ హీరోగా అనేక చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆ నటుడే అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది హర్షణీయం, అభినందనీయం. ఇక ఈ వీడియో, ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.